హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మిత్రన్ డైరీస్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఇవాళ మనము నారికేల దీపం ఎలా పెట్టాలి, దాని యొక్క ఉపయోగాలు ఏంటో తెలుసుకుందాం. కార్తీక మాసంలో శివుడికి ఇష్టంగా వెలిగించే దీపాలలో ఈ నారికేల దీపం ఒకటి. టెంకాయకి 3 కన్నులు ఉంటాయి కదా, ఆ చిప్పని తీసి దీపంగా వెలిగించి మరో చిప్పలో తీపి పదార్థాన్ని నైవేద్యంగా పెట్టి పరమశివుడికి అర్పిస్తే పరమశివుడు మన ఇంట్లో ఆనంద తాండవం చేస్తాడు, కోరిన వరాలన్నీ తీరుస్తాడు. మీరు అన్ని ప్రయత్నాలు చేసి దేనికి ఫలితం రాలేదని బాధపడుతుంటే ఒక్కసారి ఈ దీపం పెట్టి చూడండి. మీకు జరిగే అద్భుతాలు మీరే చూస్తారు. మొదటిగా ఒక టెంకాయ కొట్టి శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి. ఆ టెంకాయలకి 2 టెంకాయలకి బొట్టులు పెట్టి పక్కన పెట్టుకోవాలి. తర్వాత పార్వతీ పరమేశ్వరులు, విఘ్నేశ్వరుడు మరియు కుమారస్వామి అందరూ ఉన్న ఫోటోని తీసి పూజ గదిలో పెట్టి ఒక ఇత్తడి పళ్ళెం తీసి దాంట్లో స్వస్తిక్ సింబల్ వేసుకోవాలి. బొట్లు పెట్టి దాంట్లో 3 గుప్పెళ్ళు బియ్యం వేసి ఆ బియ్యం పైన ఈ కొబ్బరి చిప్పల్ని ఉంచాలి. మొదటిగా దీపం వెలిగించే కొబ్బరి చిప్పని మొదటగా పెట్టాలి. దానికి రైట్ సైడ్లో తీపి పదార్థం నైవేద్యంగా పెట్టే చిప్పని పెట్టాలి. దాంట్లో 2 ఒత్తులు కలిపి ఒక ఒత్తిగా చేసుకొని అలా 3 ఒత్తులు వెయ్యాలి. ఫస్ట్ ఒత్తి తూర్పు వైపు అంటే ఈస్ట్ వైపు వెయ్యాలి. సెకండ్ ఒత్తి ఉత్తరం వైపు చూసేట్టుగా వెయ్యాలి. ఉత్తరం అంటే నార్త్. మరి ఒకటి ఈశాన్య మూలకి చూపిస్తూ వెయ్యాలి. అంటే ఈశాన్య మూలగా ఆ ఒత్తి వెలగాలి. వేసి దాంట్లో నువ్వుల నూనె పోసి వెలిగించాలి. వెలిగించి 108 సార్లు మొదటగా వెలిగిస్తూ గం గం గణపతయే నమః అని విఘ్నేశ్వరుని తలుచుకుంటూ దీపారాధన చేయాలి. తర్వాత 108 సార్లు ఓం నమః శివాయ, ఓం నమః శివాయ అనుకుంటూ పూజని ముగించాలి. దీపం కొండెక్కిన తర్వాత బయటికి తీసి పారే నీళ్ళల్లో కొబ్బరి చిప్పలను వేసేయాలి. తీపి పదార్థాన్ని ఫస్ట్ మనం తిని మనం కింద పరిచిన బియ్యాన్ని ప్రసాదంగా వండుకొని శివయ్యకి నైవేద్యంగా పెట్టి తర్వాత మన ఇంట్లో వాళ్ళందరము కొంచెంగా భుజించి తర్వాత అందరికీ పంచిపెట్టాలి.